నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను శాంతి ముందుగా ముఖ్యాంశాలు ఒంగోలు చేరుకున్న మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ సైనికుల బైక్ ర్యాలీ అమర సైనికుల త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా కొమ్ముగూడెంలో 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు రైతులను బలోపేతం చేయడంలో సహకార రంగం పాత్ర ఎంతో విలువైందన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ విజయవాడలో లెఫ్ట్ పార్టీల ధర్నా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ వార్తల్లోని వివరాలు ప్రపంచ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడుతున్న ఆహారం ఇంధనం ఎరువుల సంక్షోభం దక్షిణాది దేశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దీన్ని పరిష్కరించడంపై G20 ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బ్రెజిల్లో 2 రోజుల పాటు జరిగే G20 శిఖరాగ్ర సదస్సులో తొలి రోజు ప్రధాని మోదీ కీలకోపన్యాసం చేశారు. గత ఏడాది భారత్లో G20 నిర్వహించినప్పుడు ఒక భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్ అనే అంశంపై ఇతివృత్తంగా తీసుకున్నామన్నారు. దానిని ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు కూడా అనుసరిస్తుండడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి కేంద్రీకరించినప్పుడే G20 చర్చలు విజయవంతమవుతాయని చెప్పారు. సోషల్ ఇంక్లూజన్ అండ్ ది ఫైట్ అగెయిన్స్ట్ హంగర్ అండ్ పావర్టీ అనే అంశంపై G20 సదస్సులో ప్రధాని కీలకోపన్యాసం చేశారు. బ్రెజిల్లో జరుగుతున్న G20 సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పలు దేశాలకు చెందిన ప్రధానులు అధ్యక్షులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై వారితో చర్చించారు. దక్షిణ కొరియా అధ్యక్షులు యూన్ సుక్ యోల్తో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు ప్రధాని పేర్కొన్నారు. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ అధ్యక్షులు ఉర్సులా వాన్ డెన్ లేయన్తోనూ ప్రధాని చర్చలు జరిపారు. ప్రపంచ స్థాయి సవాళ్లను ఎదుర్కొనేందుకు యూరోపియన్ యూనియన్తో కలిసి పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. యూరోపియన్ యూనియన్తో భారత్ కలిసి ముందుకు సాగుతుందని తెలిపారు. అలాగే ఈజిప్టు దేశాధ్యక్షులు అబ్దుల్ ఫతా ఎల్ సిసితోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తదితర నాయకులతో మోదీ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శాసనసభలో ఈ రోజు పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరగ్గా ముఖ్యమంత్రి 1:20 నిమిషాల పాటు సవివరంగా సభలో పలు అంశాలను వెల్లడించారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభం కానుందని, 2026 మార్చిలోపు డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుందని తెలిపారు. ప్రాజెక్టుకు 2 ఏళ్లలో 12,157 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని తెలిపారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి వెన్నెముక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కరువుకు చెక్ పెట్టినట్లని తెలిపారు. రాయలసీమలో ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులే ఉన్నాయని, పోలవరం ఎత్తు ఖచ్చితంగా 45.72 మీటర్లు ఉంటుందన్నారు. 2014-19 మధ్య ప్రాజెక్టుపై 16,493 కోట్లు ఖర్చు చేశామని, గత ప్రభుత్వం కేవలం 4,099 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభం కానుందని, 2026 మార్చిలోపు డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుందన్నారు. ముఖ్యమంత్రి పోలవరంపై దృశ్య మాధ్యమం ద్వారా అందించిన వివరాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
తొందరలో ఒక అవగాహనకు వస్తాం. ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళతో మాట్లాడి దీన్ని 2026 కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. మార్చికంతా 2026 మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026 పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 గ్యాప్ డిసెంబర్ 27 పూర్తవుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అటు ఇటు కాదన్నా జూన్ కాకపోతే 2-3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత కార్మికులకు ప్రోత్సాహకాల అంశంపై సభ్యులు నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో చేనేతల పరిస్థితి ఎంతో దయనీయంగా మారిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2019 వరకు చేనేతలకు ప్రోత్సాహకాలు అందాయని తెలిపారు. 2019-24 మధ్య నుంచి నేతన్నల కోసం వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకే నేతన్నలకు పింఛను అందిస్తున్నామన్నారు. పవర్ లూమ్ కు 50% రాయితీ అందిస్తున్నామన్నారు. వారికి ఆరోగ్య బీమాను సైతం అమలు చేస్తున్నామన్నారు. చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. చేనేత వస్త్రాలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నామన్నారు. అంటే కొనడానికి కూడా 40% సబ్సిడీ కూడా గతంలో ఇచ్చాం అధ్యక్ష. చేనేత హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎన్హెచ్డిపి కింద మార్కెటింగ్ కూడా మనం ప్రోత్సాహకరంగా గతంలో అనేక సంక్షేమ పథకాలు చేశాం అధ్యక్ష. అదేవిధంగా పవర్లూమ్ యూనిట్కి 50% పవర్ రాయితీ కూడా మనం అందజేశాం అధ్యక్ష. మరి గత 5 సంవత్సరాలలో మరి నా నేతన్నలు నా బడుగు బడిహీన వర్గాలని చెప్పి ఓటేపించుకున్న గత ప్రభుత్వం గురించి మనం అందరం చర్చించాం అధ్యక్ష. మరి ప్యాలెస్లు కట్టుకోవడం తెలుసు, ప్రతి నియోజకవర్గంలోనూ బంగ్లాలు కట్టుకున్నారు, ఎక్కడ చూసినా ప్యాలెస్లు కట్టుకున్నారే తప్ప బడుగు బలహీన వర్గాలకు చెందిన చేనేతలు ఆ రోజున నా నేతన్నలు అని చెప్పి ఓటేపించుకొని గత ప్రభుత్వం మోసం చేసి నిజంగా నేతన్నల పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి. ఒక్క నేతన్న నేస్తామని చెప్పి ఇచ్చారట, బటన్ నొక్కారట అధ్యక్ష. ఆ బటన్ నొక్కిన అసలు సిసలు నేతన్నకు మాత్రం రైతులు పండించిన పంటలన్నిటికీ గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఉన్న మద్ది ఆంజనేయ స్వామిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోకో, కొబ్బరి, వరి, పామాయిల్ తదితర పంటలు పండించే రైతాంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలెక్కిస్తాం తథ్యం. మళ్ళీ మనం ఎందుకంటే కష్టపడే మనస్తత్వం ఉన్న రైతాంగం ఉంది, బాగా చదువుకొని ప్రపంచం అంతా కూడా సాఫ్ట్వేర్ రంగాన్ని గుప్పెట్లో పెట్టుకున్న మన యువకులు ఉన్నారు. వీరందరి సహకారంతో ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్తారని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మరి పామాయిల్ రైతులకు కానివ్వండి, మరి కొబ్బరి రైతులకు కానివ్వండి, కోకో రైతులకు కానివ్వండి, వరి రైతులకు కానివ్వండి, వాళ్ళకి గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అందుకనే మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా అనేక ప్రాంతాల్లో పీపీసీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ప్రారంభించాం. రైతులు, కార్యకర్తలు, రాంబాబు గారు, మురళి గారు లాంటి పెద్దలు కూడా ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వ ఆలోచన వాస్తవంగా ప్రజల్లోకి అధికార యంత్రాంగం చేస్తుందా లేదా అనే దాని మీద ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే రైతుకి మేలు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ అమలు చేసే విధానంలో ఏదైనా తప్పులు జరిగి వారికి న్యాయం జరగకపోతే మనం దాన్ని ఏ విధంగా సరిచేయాలని పెద్దలందరూ కూడా ఆలోచించి మాకు సూచన చేయాల్సిన అవసరం ఉంది. మరి రైతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పరిశ్రమలకు 3,157 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించడం వల్ల పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంగ రవీంద్రనాథ్ అన్నారు. శాసనమండలి ప్రాంగణం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రైస్ మిల్లులు, కాటన్ స్పిన్నింగ్ మిల్లులు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు విడుదల చేయాల్సిన నిధులు 1,000 కోట్ల రూపాయలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో కొద్దిపాటి నిధులనే కేటాయించడం వల్ల పరిశ్రమలకు ఎటువంటి మేలు జరగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీస్ని బాగా పైకి తీసుకొస్తామని, లోకల్ ఇండస్ట్రీస్ని బాగా ఎంకరేజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి మన రాష్ట్రంలో ముఖ్యంగా
ప్రధానంగా రైస్ మిల్స్ ప్రధానంగా ఉంటాయి ఎక్కువగా. తర్వాత స్పిన్నింగ్ మిల్స్ ఉంటాయి, కాటన్ స్పిన్నింగ్ మిల్స్. సుమారు 100 స్పిన్నింగ్ మిల్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. దాంట్లో 35 లక్షల స్పిన్డిల్ కెపాసిటీ తోటి 75,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా, 1,00,000 కార్మికులు పరోక్షంగా ఆ రంగం మీద ఉన్నారు. మరి ఆ స్పిన్నింగ్ మిల్స్ గత 2 సంవత్సరాలుగా చాలా సంక్షోభంలో ఉన్నాయి. మరి గత ప్రభుత్వం ఎలక్ట్రికల్ సబ్సిడీ అలాగే క్యాపిటల్ సబ్సిడీ ఇంట్రెస్ట్ ఇస్తూ రావడం ఒక అనవాయితీగా ఉంది. మరి సుమారు ఒక 4-5 వేల కోట్ల రూపాయలు ఉంది పెండింగ్. అంటే 2014లో ఉన్నది 1922లో ఒకసారి ఇవ్వడం జరిగింది. అలా విధంగా ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం కూడా ఈ ఇండస్ట్రీస్ చాలా కష్టతరంగా ఉన్నాయి కనుక ఈ బడ్జెట్లో కేటాయించి ఉండుంటే స్పిన్నింగ్ మిల్లు మళ్ళా ఒక అభివృద్ధిలోకి వచ్చి కార్మికులు బాగా ఉండడానికి అక్కడ అవకాశం ఉండేది. అలాగే ఎంఎస్ఎంఈలు కూడా సుమారు 50,000 ఎంఎస్ఎంఈలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. విశాఖపట్నంలోని రిషికొండపై పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం ఎమ్మెల్సీ డాక్టర్ కుమ్రా రవిబాబు అన్నారు. శాసనమండలి వద్ద మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ భవనాలు నిర్మించిందన్నారు. కానీ ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ భవన నిర్మాణాల గురించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. మంత్రి గారు కందుల దుర్గేష్ గారు రకరకాలుగా మాట్లాడటం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవాలని ఒప్పుకుంటూనే సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం వారు చేశారు. ఇక్కడ 2-3 విషయాలని స్పష్టం చేయాలనుకుంటున్నాం. అంతకుముందు టూరిజం డిపార్ట్మెంట్ కట్టినటువంటి పాత రిసార్ట్స్ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడో కట్టినటువంటి రిసార్ట్స్ రాష్ట్రం మొత్తంలో కూడా చాలా పెద్ద స్థాయిలో అప్పుల్లో ఉన్నటువంటి రిసార్ట్ భారీ నష్టాలు వచ్చాయి. అక్కడ ఆ పాత రిసార్ట్ని తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టాలని, ప్రపంచ స్థాయి నిర్మాణం చేపడితే బాగుంటుందని, రాష్ట్రానికి కూడా అది మంచి శుభసూచకంగా ఉంటుందని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దాని స్థానంలో 7 ఎకరాల 88 సెంట్లు ప్రభుత్వం దగ్గర అన్ని అనుమతులు తీసుకొని సిఆర్జెడ్ అనుమతులు, కేంద్ర అటవీ శాఖ అనుమతులు, సంపూర్ణమైనటువంటి అనుమతులు తీసుకొని అక్కడ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. స్వచ్ఛ శ్రీకాకుళం లక్ష్యంగా జరుగుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని స్థానిక ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి చంద్రయ్య కాలనీ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మోడల్ టాయిలెట్లను వారు ప్రారంభించారు. అంతకుముందు మరుగుదొడ్లు ముందు ఉన్న పిచ్చి మొక్కల్ని చెత్త తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీకాకుళాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మోటివేట్ చేసే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని పెట్టి కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో గతంలో కూడా మనం నిర్మించడం జరిగింది. అది ఇంకా పెద్ద ఎత్తున వాడే విధంగా ప్రజల్ని కూడా మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలని ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ టాయిలెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరొకసారి రెనోవేట్ చేసుకొని ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అవన్నీ కూడా సరిచేసి మళ్ళీ తిరిగి ప్రజలకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇది ఒక మిషన్ మోడ్ లో భవిష్యత్తులో కూడా ఎక్కడైనా హాట్స్పాట్ చూసుకొని పబ్లిక్ దగ్గర అవసరమైన దగ్గర టాయిలెట్స్ లేని ప్రదేశాలు ఏవైనా ఉంటే అక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా టాయిలెట్ శానిటేషన్ కి సంబంధించినటువంటి విషయం, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. అదే ఆలోచనతో గత 10 సంవత్సరాలుగా మిషన్ మోడ్ లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎర్రకోట పైన స్వతంత్ర దినోత్సవం నాడు కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఇంటికి కూడా మనం టాయిలెట్లు ఏర్పాటు చేసుకోవాలని. ఆడపడుచులు ముఖ్యంగా రాత్రి వేళలు బయట తిరుగుతూ ఎంతో ఇబ్బందులు పడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు అది అందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ చాలా వరకు కూడా ఓడిఎఫ్ ఫ్రీ మన జిల్లాని, రాష్ట్రాన్ని మనం తయారు చేసుకున్నాం. కానీ అది నిత్యం వాడుకంలో ఉండడానికి వాటర్ సప్లై కానీ, మనిషి తాలూకు యాటిట్యూడ్ లో మార్పు కానీ ఇవన్నీ కూడా ఇంకా కొంచెం తీసుకొని రావాలి. వార్తల్లో స్వల్ప విరామం. సార్, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్, ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త, 2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
తిరిగి వార్తలకి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే అనియమిత ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో పాలక మండలి తొలి సమావేశం పలు నిర్ణయాలు తీసుకుందని, టీటీడీలో కేవలం హిందువులు మాత్రమే ఉండేలా తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకమైందన్నారు. దీంతో పాటు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం త్వరితగతిన జరిగేలా చర్యలు చేపడతామని తెలియజేయడం శుభపరిణామంగా ఆమె అభివర్ణించారు. Very good decision that the board has taken. Bharatiya Janata Party Andhra Pradesh unit has always been dedicated and committed to this concept of not having non-Hindus on boards or in nominated posts in the temple, because people who do not even understand what Hindu Dharma is and people who do not have respect for Hindu Dharma cannot really fulfill the responsibilities to the few if they are given responsibilities in temples. In fact, Bharatiya Janata Party Andhra unit had already taken movement prior to this, about 4-5 months earlier, wherein we had conducted a signature campaign in front of all temples that non-Hindus should not be given responsibilities in Hindu temples, and there was a huge response, a surge of response to the movement that Bharatiya Janata Party has done. Therefore, the decision taken by the TTD board today that non-Hindus should not be given responsibilities in temples is what Bharatiya Janata Party had already taken to the people about a few months ago. Alongside అమర సైనికుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అన్నారు. మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ 244వ రైజింగ్ డే, కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జూబ్లీని పురస్కరించుకుని మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ చేపట్టిన ఈ బైక్ ర్యాలీ నేడు ఒంగోలుకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధిలో వీరి ర్యాలీ సాగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జెండా ఊపి వీరికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివస్ త్యాగాలను నేటి తరానికి తెలియజేసే లక్ష్యంతో ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారన్నారు. జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారి మాట్లాడుతూ మద్రాస్ ఇంజనీరింగ్ విభాగం రైజింగ్ డే, కార్గిల్ విజయ్ దివస్ విజయోత్సవాల సందర్భంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు, వైజాగ్, తర్వాత ఇప్పుడు మనకు ప్రకాశంకి ఈరోజు రావడం జరిగింది. తర్వాత వారు ఇక్కడ నుంచి తిరుపతి అండ్ దెన్ బెంగళూరుకు వెళ్తారు. సో ఈ సందర్భంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఇంజనీర్స్ గ్రూప్ వారు 244వ రైజింగ్ డే మరియు కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎంఈజీ గ్రూప్ వారు ఈ బైక్ ర్యాలీతో మన మధ్యకు వచ్చారు. అవుట్ రీచ్ ప్రోగ్రాం కూడా జరిగింది. మన గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు శ్రీమతి ఏ తమీం అన్సారియా ఐఏఎస్ గారు ఫ్లాగ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పొదలకూరు రోడ్డులో నూతనంగా రూపుదిద్దుకున్న గనుల భద్రతా సంస్థ నెల్లూరు ప్రాంతీయ కార్యాలయాన్ని ఆ సంస్థ జాతీయ డైరెక్టర్ జనరల్ ఉజ్వల్ తాహ్ ఈ రోజు ప్రారంభించారు. 6 జిల్లాలకు కేంద్రమైన నెల్లూరు రీజన్ కార్యాలయాన్ని భద్రతకు ప్రామాణికంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఉజ్వల్ తాహ్ తొలుత గనుల లీజుదారులతో సమావేశమై గనుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు అందించారు. అనంతరం ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ గనుల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ విషయంలో లీజుదారులు పూర్తి అవగాహన కల్పిస్తూ నిరంతరం కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. మైకామన్ సౌత్ ఇండియా అసోసియేషన్ అధ్యక్షులు గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గనుల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను ప్రతి ఒక్కరికి తెలియజేసేలా కేంద్ర కార్యాలయాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయడం లీజుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ నెల్లూరు రీజియన్ లేకుంటే అప్పుడు సబ్ రీజియన్ ఉంటే 2023 మనం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా రీఆర్గనైజేషన్ ద్వారా మనం ఈ సబ్ రీజియన్కు ఒక రీజియన్లో అప్లిఫ్ట్ చేసుకుంటున్నాం. రెండోది ఏంటిది హెల్త్, మూడు ఏంటిది వెల్ఫేర్. ఈ 3 విషయాలు డీటెయిల్స్ ప్రావధానం ఉన్నది. మనకు మైన్స్ యాక్ట్, దాని కింద మెటల్ మైన్స్ రెగ్యులేషన్, దాని కింద మీద మైన్స్ రూల్స్ 1955, వొకేషనల్ ట్రైనింగ్ రూల్స్, దీని 4-5 లెజిస్లేషన్లో మనం ఉన్నది. ఈ లెజిస్లేషన్లో డీటెయిల్ స్ట్రక్చర్, సూపర్వైజర్, మేనేజర్, 3 టైర్ సూపర్వైజర్కి మనం ప్రధానం ఉన్నది. డైరెక్టరేట్ ఆఫ్ మైన్ సేఫ్టీ ఫిజికల్గా మైకా మైనింగ్ లేబర్ కాడి నుంచి వర్కర్ కాడి నుంచి స్టాఫ్ దాకా జాగ్రత్తగా అన్ని కండిషన్స్, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి వాళ్ళ భద్రతను కాపాడేది ఇది ఒకటే. కొరో డిపార్ట్మెంట్ ఎన్ని ఉన్నా కూడా ఊరిన పేపర్ వర్కే కానీ
మా భద్రతతో సంబంధం లేదు. ఈరోజు ఈ ఆఫీస్ ఇక్కడికి రావటం, డైరెక్టర్ జనరలే వచ్చి ఈరోజు ఓపెన్ చేయటం చాలా సంతోషకరమైన వార్త. ఇది కారణం శ్రీకాకుళం జిల్లాలో బైకులు దొంగిలించిన ఒక ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 21 బైకులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 2 నెలల్లో శ్రీకాకుళం, సరుబుజ్జిలి, ఆముదల వలస, లావేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో 21 బైకులు దొంగిలించిన ముఠాను చాకచక్యంగా పట్టుకున్నామన్నారు. వీటి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని వివరించారు. మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ ఆమ్దాల వలస పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బైక్ అఫెండర్స్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో టోటల్ 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి 20 బైకులు, దాని వర్త్ వచ్చి అరౌండ్ 15.5 lakhs. సో అవి రికవరీ చేయడం జరిగింది. సో ఇందులో మొత్తం మనకి 7 మంది అఫెన్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ 7 మందిలో ఈరోజు 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక పర్సన్ వచ్చి ఆల్రెడీ మనకు ఎన్డీపీఎస్ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు, వాళ్ళు జైల్లోనే ఉన్నారు. సో ఈ 7 మంది ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఈ అఫెన్సెస్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి మెయిన్ వచ్చి అర్జున్ రావు అని చెప్పేసి ఈయన మెయిన్ ఒక ఆర్గనైజింగ్ వేలో, అంటే మనకి ఎవరైతే ఈ మిగిలిన 5%, 6% ఉన్నారో వాళ్ళందరితోటి కోఆర్డినేట్ చేసి వీళ్ళని ఎక్కడ ఏ బైక్ తీయాలి ఏంటనేది ప్లానింగ్ చేయడం అనేది ఆయన చేస్తున్నారు. అండ్ ఈ బైక్స్ని రాష్ట్రంలోని వడ్డెర కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం జీవో జారీ చేసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవర్ల మురళి కోరారు. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలు తమ సమస్యలపై చర్చించాలని, తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ చిత్తూరు డీఆర్ఓ మోహన్ కుమార్ కు ఆ సంఘ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవర్ల మురళి, చిత్తూరు జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు సింగపూర్ రవి మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వడ్డెర్లను ఎస్సీ జాబితాలో చేర్చుతూ 173 జీవో జారీ చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు. చేశారు. తర్వాత 2019లో ఎన్నికలు వచ్చి ఆగిపోయింది. తర్వాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మాటలు మొరపెట్టుకున్నా కూడా మా కులానికి న్యాయం జరగలేదు. ఈరోజు మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తూ జరగబోయే అసెంబ్లీలో మరి మా కులాన్ని ఎస్టీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కూడా తెలియజేశాం. కింద మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం మనదే, పైన కేంద్రంలో ఉండే ప్రభుత్వం మనదే కాబట్టి మంచి అభివృద్ధి పదంలోకి తీసుకుపోతున్నారు మన రాష్ట్రాన్ని. అదేవిధంగా ఇవన్నీ నియోజకవర్గం కోసం అడుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ద్వారా నేను వాళ్ళకు ఒకటే నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గోవా ప్రభుత్వం సంయుక్తంగా రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు గోవాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహించనున్నాయి. విభిన్న కథనాలు, వినూత్న స్వరాలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో పోటీకి రికార్డు స్థాయిలో 1032 ఎంట్రీలు వచ్చాయని చెప్పారు. IFFI ఈ సంవత్సరం యువ చిత్ర నిర్మాతలపై దృష్టి సారించిందన్నారు. ఈ ఫెస్టివల్లో 81 దేశాల నుంచి 180 అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శించనున్నారని తెలిపారు. గోవాన్ ఫిల్మ్స్ పై ప్రత్యేక విభాగం ఉంటుందని, ఇందులో స్థానిక ప్రతిభను, సంస్కృతిని చాటి చెప్పే 14 చిత్రాలను ప్రదర్శించనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. 1919 silent film era film which will be played here along with an orchestra to highlight the film. So, and this restoration is being showcased anywhere in the world for the first time. Saath Hindustani, which is the first film of Mr. Amitabh Bachchan, has again been restored for original negatives. And Seema Baddha, which is again of our illustrious filmmaker Mr. Satyajit Ray, that has been restored and will be showcased in this festival. There will be about more than 15 gala premieres, which again will not be just Indian films getting premiered here, Indian films with
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు, సాధారణ ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. కాగా 288 శాసనసభ స్థానాలకు గాను మొత్తం 4136 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 2086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలో 9,63,69,410 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. జార్ఖండ్లో తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ రేపు ఉదయం ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను 43 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ ఈ నెల 13న ముగిసింది. రెండవ దశలో 38 నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ను మధ్యాహ్నం 3 గంటలకే ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 23న జరగనుంది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ అధికారుల చెర నుంచి 7 భారత మత్స్యకారులను కోస్ట్ గార్డ్ రక్షించింది. పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌకలో మత్స్యకారులను తరలిస్తుండగా చేజ్ చేసి అడ్డుకుంది. నో ఫిషింగ్ జోన్ సమీపంలో మత్స్యకారుల నుంచి ఈ మేరకు సమాచారం అందడంతో హుటాహుటిన రంగంలోకి దిగి వారిని సురక్షితంగా విడిపించింది. తమకు సాయం చేయాలని కోరుతూ భారత మత్స్యకారుల బోటు కాలభైరవ్ నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్కి సమాచారం వచ్చింది. పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక తమను అడ్డుకుందని తెలిపింది. అందులో ఉన్న 7 మత్స్యకారులను పాక్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంతో భారత కోస్ట్ గార్డు బృందం రంగంలోకి దిగింది. భారత్ పాక్ మారిటైమ్ సరిహద్దుకు ఓ నౌకను వెంటనే పంపించింది. పీఎంఎస్ఏ నౌక పాక్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఐసీజీ నౌక వెంబడించి అడ్డుకుంది. చివరకు పాక్ అధికారుల చెర నుంచి 7 భారత మత్స్యకారులను విడిపించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి. కొనుగోళ్ల ఉత్సాహంతో ఓ దశలో భారీగా రాణించిన సూచీలు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో ఆఖరులో అమ్మకాల ఒత్తిడి కారణంగా లాభాలు పరిమితమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 239 పాయింట్ల లాభంతో 77,578 పాయింట్ల వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,518 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలర్తో రూపాయి మార్కం విలువ 84 రూపాయల 42 పైసలుగా ఉంది. రేపు మహారాష్ట్రలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మార్కెట్లకు సెలవు ప్రకటించారు. మళ్లీ స్టాక్ ఎక్స్చేంజ్లు గురువారం తెరుచుకోనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 116వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలైతే 1800117800 నెంబర్కు ఈ నెల 22వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశం లోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 26 లేదా 27 నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుందని, దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్న నేపథ్యంలో వరి కోతలు కోస్తున్న రైతాంగం తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.